శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 36 చాప్టర్లో 33 శ్లోకా నుంచి ఎప్పుడైతే వీరభద్రుడు ఆ పరమశివుడు యొక్క ఆజ్ఞ తీసుకుని దక్షుడు యొక్క యజ్ఞాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భస్మం చేయటానికి అక్కడికి వచ్చేశాడు. కోటానుకోట్ల గణములతో వచ్చినప్పుడు మళ్ళీ దక్షుడు విష్ణువుని ఆశ్రయిస్తాడు, ఎలాగోలాగా రక్షించమని. ఆయన పరమ సత్యాన్ని చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి మనల్ని రక్షించేవాళ్ళు కానీ దీన్ని తప్పించేవాళ్ళు కానీ ఇంకా ఎవరూ లేరు అని చెప్పాక దిక్పాలకుడైన ఇంద్రుడు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి ముందుకొస్తాడో అయితే ఆ దిక్పాలకులందరినీ చూసి ఎలా అయినా సరే మీరే నన్ను రక్షించండి అని మొరపెట్టుకోగా వాళ్ళందరూ యుద్ధం చేయడానికి పూనుకుంటారు. కానీ వీరభద్రుడు యొక్క గణముల చేతుల్లో ఓడిపోతూ ఉంటారు. అందుకని మళ్ళీ బృహస్పతిని అడుగుతారు, ఇప్పుడు ఎలా మేము విజయాన్ని పొందాలి అంటే ఆయన కూడా ఇంతకు ముందు ఏదైతే విష్ణువు చెప్పాడో అది పరమ సత్యము. అందుకని ఇక్కడ ఏ కారణం చేత కూడా ఇంకా ఏ ఉపాయం చేత కూడా దీన్ని మనం తప్పించుకోవటం అన్నది జరగదు, ఎందుకంటే అవేవి ఇక్కడ వర్తించవు. బ్రహ్మో ఉవాచ ఏవం బృహస్పతే వాక్యం శ్రుత్వా తేహి దివోకసః చింతా మా పైధీరే సర్వే లోకపాలాః సభాసవాః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. బృహస్పతి చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత అక్కడున్న వాళ్ళు దిక్పాలకులందరూ ఇంద్రుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడిపోయారు. తతో బ్రవీధా వీరభద్రో మహావీరా గణీవృత్తః ఇంద్రాధీనా లోకపాలాస్థానా స్మృత్వా మనసి శంకరం. వీళ్ళు ఇలా దిగ్భ్రాంతికి ఆలోచనలకి లోబడినప్పుడే మహావీరుడైన వీరభద్రుడు తన గడముల సహితంగా కూడా అక్కడికి వచ్చాడు. ఆ మనస్సులో ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ వచ్చి అక్కడ ఉన్న దిక్పాలకులు ఇంద్రుడితో తను ఇలా మాట్లాడుతున్నాడు వీరభద్రుడు. వీరభద్ర ఉవాచ సర్వే యూయం బాలీషత్వాధ వదానార్థమాగతాః అవధానం ప్రయచ్చామి ఆగచ్చత మమాంతికం. వీరభద్రుడు ఆ దిక్పాలకులు ఇంద్రుడితో ఇలా అంటున్నాడు, మీరందరూ కూడా మూర్ఖత్వంతో ఈ యజ్ఞంలో మీ భాగాలు తీసుకోవటానికి వచ్చేశారు, అలాగే నా సమీపానికి కూడా వచ్చేశారు అంటే నేను అసలైన ఫలితాన్ని మీకు ఇచ్చేస్తాను అన్నాడు. హే శక్ర హే సుచే బాణో హే శశీనా హే ధనాధిప హే పాశపాణో హే వాయో నైరుత్తే యమశేష హే. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరిగిందో విధ్వంసం అన్నది జరుగుతున్నప్పుడు ఎలా అయితే అది పాలు పంచుకోవడానికి వచ్చినప్పుడు అందులో భాగాన్ని తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఇప్పుడు ఏదైతే వినాశనం జరుగుతుందో అందులో కూడా పాలు పంచుకోవాల్సింది. అందుకని అసలైన ఫలితాన్ని నేను ఇస్తాను, నా దగ్గరికి రండి అన్నాడు. అలాగే ఓ ఇంద్ర, అగ్ని, సూర్య, చంద్ర, కుబేర, యమ, వరుణ, వాయు, నైరుతి, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వీరందరూ కూడా నా దగ్గరికి రండి. హే సురాసుర సంఘా హి హేత సూర్యం విచక్షణాః అవధానాని దాస్యామి ఆతృప్త్యా ధ్యాసతాంబరాన్. మీరందరూ కూడా ఇక్కడ ఈ యజ్ఞానికి విచ్చేసిన కారణంగా అంటే ఇప్పుడు బుద్ధి అన్నది దేవతలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా లోపించిన కారణంగా ఇక్కడికి రావటమే కాకుండా ఇక్కడ మళ్ళీ ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు. అందుకుని ఇప్పుడు మీకు అసలైన ఫలితాన్ని నేను ప్రసాదిస్తాను, అందుకుని ఇక్కడ నా చెంతకి రండి అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఈక్వా ముక్త్వా సితేర్బాణేర్జఘానత రుషాన్వితః నిఖిలాస్తాన్ సురాన్ సద్యో వీరభద్రో గణాగ్రణిః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే అంతలాగా వీరభద్రుడు అక్కడ గణముల సహితంగా వచ్చి అంత క్రోధంలో ఇలా మాట్లాడాడు, పైగా ఇక్కడ మాట్లాడటమే ఇప్పుడు ఫలితాన్ని ఇస్తా అన్నాడు వెంటనే. ఎందుకంటే ఏ ఆజ్ఞ తీసుకుని వచ్చాడు, ఎవరైనా సరే నిన్ను మళ్ళీ ప్రాధేయపడినా ఏది చేసినా సరే అక్కడ ఎవరిని కూడా నువ్వు క్షమించకుండా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అదే శిక్ష వేసేసి వెంటనే వెనక్కిరా అన్నాడు. అంటే అంత ధ్వంసం చేసి భస్మం చేసేసి రమ్మన్నాడు. అందుకే ఇక్కడ వీరభద్రుడు కోపంలో తన పదునైన బాణాలన్నీ తీసి ఆ దేవతల మీద వేస్తానే ఉన్నాడు. వాళ్ళందరికీ తీవ్రమైన గాయాలయ్యాయి. తేర్బాణేర్నిహతాః సర్వే వాసవాద్యాః సురీశ్వరాः పలాయనా పరాభూతాః
भूत्वा जग्मुस्ते चादिशो दशा गतेषु लोकपालेषु विद्रुतेषु सुरेषु च యజ్ఞవాటోపకంఠైః వీరభద్రో గమదక్కణేః. ఎప్పుడైతే ఇంత తీవ్రమైన బాణాలు అంత రోషంలో వేసేశాడో ఆ బాణాలకి గాయాలైనవి, తీవ్రంగా గాయపడిన కారణంగా ఈ భయానికి లోబడిపోయిన ఇంద్రాది దిక్పాలకులు వీళ్ళందరూ సమస్తము వీళ్ళందరూ కూడా ఎటువైపు అంటే అటువైపు, ఆ దిక్కు ఎటు కనిపిస్తే అటు అన్నట్టుగా అందరూ అన్ని వైపులకి పారిపోయారు. లోకపాలకులు ఎప్పుడైతే ఇంతలా చెల్లాచెదరైపోయి వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారో వీరభద్రుడు ఒక గడుములేమో ఇంకా యజ్ఞశాలకి దగ్గర, అంటే వీళ్ళు ఆపటానికి అక్కడ నిలబడ్డారు, కాకపోతే యుద్ధం చేసే క్రమంలో వీళ్ళు గాయాలైన కారణంగా వీళ్ళే పారిపోయారు. ఇప్పుడు వాళ్ళు సరాసరి యజ్ఞం జరుగుతున్న ఆ యజ్ఞశాలకి దగ్గరగా వచ్చేశాడు వీరభద్రుడు. తదా తే ఋషియః సర్వే సుభీతా హి రమేశ్వరం విజ్ఞప్తు కామాః సహసా శీఘ్రమూర్ఛుర్నతా భృశం. ఆ సమయంలో అక్కడ ఉన్న ఋషిగణములు కూడా భయానికి లోబడిపోయారు. ఆ రమాపతి అయిన శ్రీహరే రక్షిస్తాడని విష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా వినమ్రంగా త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేడుకుంటున్నారు. ఋషయ ఊచుః దేవ రమానాద సర్వేశ్వర మహాప్రభు రక్షయజ్ఞం హి దక్షస్య యజ్ఞోసి త్వం న సంశయః యజ్ఞకర్మ యజ్ఞరూపో యజ్ఞాంగో యజ్ఞరక్షకః రక్షయజ్ఞమతో రక్ష త్వక్తో అన్యో నహి రక్షకః. ఈ ఋషిగణములందరూ కూడా ఆ విష్ణువుని ఆశ్రయించి, ఓ దేవాది దేవ, ఓ రమానాథ, అంటే రమాదేవి యొక్క భర్త, సర్వేశ్వర మహాప్రభు, నువ్వే దక్షుణ్ణి, దక్ష యొక్క యజ్ఞాన్ని కూడా రక్షించాలి, ఎందుకంటే నువ్వే యజ్ఞస్వరూపము, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యజ్ఞాన్ని, అంటే ఒకటి జరగాలన్నా దేనికైనా సరే మూలం అన్నది పరమాత్మ, అందుకే యజ్ఞం పరమాత్మ. అదే మనకి ఎక్కడ చూసినా చెప్పబడి ఉంది. కర్మలు రూపంలో కానీ అక్కడ ఉన్న అంగములు, అంటే ఇక్కడ యజ్ఞానికి వినియోగించే వస్తువు, యజ్ఞానికి వినియోగించే మంత్రము, యజ్ఞం చేయబడే ఆ క్రతువులు, ఇవన్నీ కూడా పరమాత్మయి. అందుకే యజ్ఞ రూపంలో ఉన్నది నువ్వు, యజ్ఞానికి అంగాల రూపంలో ఉన్నది నువ్వు, ఆ యజ్ఞానికి వినియోగించే వస్తువులు నువ్వు, యజ్ఞానికి రక్షకుడుగా ఉన్నది నువ్వు, అందులో ఉచ్చరించే మంత్రం నువ్వు. అందుకుని నీవే దీన్ని రక్షించాలి, మీరు కాకుండా ఇంకా ఎవరూ కూడా దీన్ని రక్షించలేరు అని. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచస్తేషాం ఋషీణాం వచనం హరిః యోద్ధుకామో భవద్విష్ణుర్వీరభద్రేణ తేన వై. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నారు. ఋషిగణములందరూ కూడా ఎప్పుడైతే విష్ణువుని అలా ప్రాధేయపడిన తర్వాత ఆ మాటలు విన్న విష్ణు ఆ వీరభద్రుడితో యుద్ధం చేయటానికి అప్పుడు ముందుకు వచ్చాడు. వీళ్ళు చెప్తే వెళ్ళిపోయి లేకపోతే వెళ్లకుండా ఉంటాడంటే లీలా విశారదుడు పరమాత్మ. ఏకంగా ఉన్న అతను అనేకం అవుతూ అనేక లీలలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా భేదం కనిపిస్తుంది, ఇది చెయ్యగలడు అది చెయ్యలేదు, ఈ స్వరూపంలో ఇంతే చేస్తాడు ఆ స్వరూపంలో అంతే చేస్తాడు అన్నట్టుగా మళ్ళీ కూడా మనము ఈ కల్పితాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మాయా మోహం భ్రమ. సర్వానికి మూలమైన వాడు ఏది చెయ్యకుండా సర్వాన్ని చెయ్యగలిగిన సమర్థత ఉండి కూడా ఏది చేస్తున్నట్టుగా అక్కడ కనిపించకుండా సాక్షిగా ఉన్నట్టు, కొన్ని వాటికి లోబడినట్టు, కొన్ని చెయ్యలేని సమర్థత ఉన్నట్టు అక్కడ అన్ని చేస్తాడు పరమాత్మ. అందుకే అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కడ లోపాలు అన్నది కానీ లేకపోతే ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అంటానికి వీలు లేదు. ఇప్పుడు వీరభద్రుడితో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. చతుర్భుజः సంసునాద్ధు చక్రాయుధరః కరీః మహాబలో మరగణేర్యజ్ఞవాటः సా నిర్యయోః వీరభద్రः శూలపాణిర్ నానాగణ సమన్వితः దదర్శ విష్ణుం సన్నంధం యోద్ధుకామం మహాప్రభుం. ఆ మహాబలి అయిన ఆ విష్ణు ఎలా వెళ్ళాడు? చతుర్భుజాలతో వెళ్ళాడు. ఆ చేతుల్లో చక్ర ఆయుధాలు ఇట్లా అన్ని ధనస్సు అన్నీ కూడా ధరించి ఉన్నవాడు చాలా సావధానంగా. ఆ ఈయన వెళ్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఈయనతో పాటు దేవతలు కూడా వెళ్ళారు. ఆ యజ్ఞ మండపం దగ్గరికి వస్తున్న వీరభద్రుడికి ముందుగా తినెళ్ళాడు. అక్కడ ఉన్న గణాలతో ఉన్న వీరభద్రుడు, అతని చేతుల్లో త్రిశూలం ఉంది. అలాగే ఇక్కడ వీరభద్రుడు కూడా విష్ణువుతో యుద్ధం చేయటానికి తాను సిద్ధపడి ఉన్నాడు. తం దృష్ట్వా వీరభద్రో అభూదా భ్రూకుటీ కుటీలాననః
ఇవ పాపిష్టం మృగేంద్ర ఇవ వారణం. ఆయన్ని చూస్తున్న వీరభద్రుడు ఒక్కసారిగా ఆ ముఖమండలం ఏదైతే మారిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉండటం అన్నదే తనకి నచ్చలేదు. ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుని ధిక్కరించినట్టే అయ్యింది. ఇంత సతీదేవికి జరుగుతున్నప్పటికీ కూడా ఎవ్వరూ దాన్ని ఆపనూ లేదు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కూడా మళ్ళీ ఇప్పటిదాకా ఉన్నారు. అందుకని ఒక పాపిని చూసినట్టుగా చూస్తున్నాడు. ఎలా అయితే యమరాజు చూస్తాడో అలాగా ఒక్కసారిగా అక్కడ చూస్తూ మళ్ళీ ఎలా అయితే ఇప్పుడు ఏనుక్కి సింహానికి యుద్ధం జరిగేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకుంటాయి అన్నట్టుగా అలా చూస్తున్నాడు విష్ణుని. తథావిధం హరిం దృష్ట్వా వీరభద్రో అరిమర్దనః అవదత్తవరితాః క్రుద్ధో గణే వీరేహ సమావృత్తః. ఆ శ్రీహరి కూడా యుద్ధం చేయటానికి ఆయన కూడా సిద్ధపడి వచ్చాడు. ఆ వీర గణములతో సమేతంగా ఉన్న వీరభద్రుణ్ణి చూస్తూ శత్రువుల్ని మదించినవాడు. వీరభద్రుడు ఇంత కోపంలో వచ్చేసి యుద్ధం చేస్తుంటే తీను కూడా అంతే అలాగా యుద్ధం చేయటానికి పూనుకున్నాడు. అప్పుడు ఆ వస్తున్న విష్ణువుని చూసి మళ్ళీ వీరభద్రుడు ఇలా అంటున్నాడు. వీరభద్ర ఉవాచ రే రే హరే మహాదేవ శాపతౌ లంఘనం త్వయా కథమధ్యా కృతం చిత్తే గర్వం కిమభావతవ తవ శ్రీరుద్ర శాపతోల్లంఘని శక్తిరస్థితి కిం को वा त्वमसि को वा ते రక్షకో అస్తి జగత్రయే. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వీరభద్రుడు పరమేశ్వరుడు అంశతో వచ్చినవాడు, పరమేశ్వరుడు సృష్టిస్తే వచ్చినవాడు. అయితే ఇక్కడ మళ్ళీ హే హరి, నువ్వు పరమేశ్వరుడికి ఎలాగ అవహేళన ఇక్కడ జరుగుతూ ఉంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. పైగా ఇప్పుడు ఈ ప్రదేశానికి తనకి రక్షణగా వచ్చి మళ్ళీ నాతో యుద్ధం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఇలాగా ఉన్నావు? పరమేశ్వరుడి ఆ ధిక్కరించి ఉల్లంఘన జరుగుతూ ఉంటే అయినప్పటికీ నువ్వు ఎందుకు మళ్ళీ దానికే సహకారం అందించినట్టుగా ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? ఎందుకు అలా నువ్వు వ్యతిరేకంగా నిలబడుతున్నావు? అసలు నువ్వెవరు? ఇప్పుడు నువ్వు ఇంత వ్యతిరేకంగా నిలబడిన కారణంగా ముల్లోకాల్లో మళ్ళీ నీకు ఎవరు రక్షణ కల్పిస్తారు అన్నాడు. అత్ర త్వామాగతః కస్మాద్వయం తన్నేవ విద్మహి దక్షస్య యజ్ఞపాత త్వం కథం జాతోసి తద్వద దాక్షాయణ్యా కృతం యచ్చ తన్న దృష్టం కిము త్వయా ప్రోక్తం యశ్చ దధీచేన శృతం తన్న కిము త్వయా. ఇక్కడ నువ్వు ఎవరి కోసం వచ్చావు? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. దక్షుడొక్క యజ్ఞాన్ని రక్షించటానికి నువ్వు ఎందుకు ఉన్నావు? అసలు ఈ యజ్ఞంలో సతీదేవికి ఏదైతే జరిగిందో అయినప్పటికీ కూడా అది చూస్తూ నువ్వు ఎలా ఉండిపోయావు? ఇక్కడ దధీచి చెప్పినవన్నీ కూడా నువ్వు వినలేదా? త్వం చాపి దక్షయజ్ఞేస్మిన్ అవధానార్థమాగతాః అవధానం ప్రయచ్చామి తవ చాపి మహాభుజ. ఈ దక్షుడి యజ్ఞానికి నువ్వు యజ్ఞ భాగాన్ని పుచ్చుకోవటానికి వచ్చావా? అయితే రా, నీకు నేను అసలైన భాగాన్ని ఇస్తాను. వక్షో విధారయిష్యామి త్రిశూలేన హరే తవ కస్త్వాస్తి సమాయాతే రక్షకోధ్యా మమాంతికం. అయితే ఇప్పుడు నా త్రిశూలంతో నీ వక్షస్థలాన్ని నేను చీల్చేస్తాను. ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? అప్పుడు నాకు అర్థమవుతుంది ఎవరి కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు అని. పాతయిష్యామి భూపృష్ఠే జ్వాలాయిష్యామి వాగ్నిన దగ్ధం భవంతమధునా పేషయిష్యామి సత్వరం. రే రే హరే దురాచార మహేష విముఖాధమ శ్రీమహారుద్ర మాహత్యం కిన్న జానాసి పావనం. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ప్రయోగించేదానికి నువ్వు తట్టుకోలేవు సరికదా. ఇప్పుడు నిన్నేం చేస్తానంటే నా త్రిశూలంతో నీ వక్షస్థలాన్ని కొట్టి అలాగే మళ్ళీ నిన్ను భూమిలో తొక్కేస్తాను. అలాగే నిన్ను మొత్తానికి ఇంకా ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేనట్టుగా ఇంతలాగా నువ్వు రక్షణగా పరమేశ్వరుడికి
వ్యతిరేకంగా నిలబడిన కారణంగా నేను నిన్ను మూలాల నుంచి తొలగిచ్చేస్తాను. దహించి వేసేలాగా అగ్నికి ఆహుతి చేసేస్తాను అని. అలాగే ఓ దురాచారి అయిన విష్ణువు నీవు ఆ మహేశ్వరుడికి విముఖతగా ఉన్నావు. అధముడివి కాబట్టే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నావు. ఆయన మహత్యం నీకు తెలీదా? అది తెలియని కారణంగానే ఇక్కడ ఉన్నావు ఇంకా. పైగా నువ్వు దక్షుడజ్ఞాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నావు అని. ఆతాపి త్వం మహాబాహో యుద్ధకాముగ్రతస్థితః నిశ్యామి పునరావృత్తిం యది తిష్టే స్వామాత్మనా. ఇక్కడ ఏదైనప్పటికీ కూడా యుద్ధం చెయ్యాలని నువ్వు ఇక్కడ సిద్ధపడి వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను. అలాగే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడగలిగావో అక్కడికే నిన్ను పంపేస్తాను. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావటానికి వీలు లేకుండా అటువంటి ప్రదేశానికి పంపించేస్తాను అన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ విష్ణుని తూలనాడుతున్నాడు అని కాదు ఇక్కడ. ఇక్కడ పరమాత్మ గురించి యథార్థంగా తెలిసింది పరమాత్మకి ఒక్కటే. పూర్ణంగా ఉన్నవాడు ఎప్పుడు ఉంటున్నవాడు. అందులో మార్పు లేదు. తానే తిను తినే తాను. తనని తానే నిందించుకుంటున్నాడు. మళ్ళీ మాయామోహాలకి ఇక్కడ మనకి భేదమే కనిపిస్తూ ఉంటుంది. అలా తిట్టేశాడు, ఇలా తిట్టేశాడనే చూస్తాం తప్పితే అసలు దాన్ని అర్థం చేసుకోము. తన్ని తానే నిందించుకుంటున్నాడు, తనతో తానే యుద్ధం చేసుకుంటున్నాడన్న భావనలోనే తీసుకోవాలి. బ్రహ్మో ఉవాచ తస్య తద్వచనం శ్రుత్వా వీరభద్రస్య బుద్ధిమాన్ ఉవాచ విహసన్ ప్రీత్యా విష్ణుస్తత్ర సురేశ్వరః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. వీరభద్రుడు చెప్పిన మాటలన్నీ విన్న సురేశ్వరుడైన విష్ణు చాలా ఆనందంగా నవ్వుతూ వీరభద్రుడితో అంటున్నాడు. విష్ణుర్ ఉవాచ శృణు త్వం వీరభద్రాద్య ప్రవక్ష్యామి త్వదగ్రతః నారుద్ర విముఖం మాం త్వం వద శంకర సేవకం. విష్ణు మళ్ళీ వీరభద్రుడితో అంటున్నాడు. ఓ వీరభద్ర, ఇప్పుడు నీకు అసలైనది చెప్తున్నాను. ఇది చెప్పేది జాగ్రత్తగా విను. నేను పరమేశ్వరుడొక్క సేవకుణ్ణి, నేను విముఖుణ్ణి కాదు రుద్రుడికి. అలా మాత్రం నువ్వు అనకు. అనేన పార్థితః పూర్వం యజ్ఞార్థం చ పునః పునః దక్షేణ విధితార్థేన కర్మనిష్టేన మౌఢయతః. కర్మలను నిష్టగా చేసి అక్కడ యజ్ఞానికి పిలిచాడు గాని అజ్ఞానిగా ఉన్న దక్షుడు మూర్ఖత్వ వశమును ముందు నన్ను పిలిచాడు. నన్ను ఎలా పిలిచాడు అంటే పదే 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 ప్రార్థించాడు నన్ను రమ్మని. మూర్ఖత్వంతో నన్ను పిలిచాడు కానీ ఆ శివుణ్ణి పిలవటం విస్మరించాడు కావాలని. ఎందుకంటే లోపల ద్వేషం పెట్టుకున్నాడు కాబట్టి. అహం భక్త పరాధీనస్తతా సోపి మహేశ్వరః దక్షో భక్తో హి మే తాత తస్మాదరా గ్రతిమఖి. నేను భక్తులకి ఆధీనంలోకి వెళ్ళిపోతాను. నన్నంత భక్తి భావంతో ప్రార్థించాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే భక్తులకు ఆధీనంలో ఉంటాను. ఎలా అయితే మహేశ్వరుడు కూడా భక్తులొక్క ఆధీనంలోనే ఉంటాడు. అందుకే దక్షుడు నా భక్తుడు. అందుకు నేను ఈ యజ్ఞానికి వచ్చాను. అంతేగాని ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడు మీద విముఖతతో కాదు. శృణు ప్రతిజ్ఞాం మే వీర రుద్రకోప సముద్భవ రుద్రతేజ స్వరూపో హి సుపుత్ర పాలయ ప్రభు. రుద్రుడికి ఎలా అయితే కోపం వచ్చిందో అలాగే ఓ వీరభద్ర, నీ ప్రతాపంతో అంతా ఇక్కడ చూపించు. ఆ రుద్రత్రేజ స్వరూపానివి నువ్వు. అందుకుని నా ఒక్క ప్రతిజ్ఞను కూడా నువ్వు విను. అహం నివారయామి త్వం త్వం చామాం వినివారయ తద్భవిష్యతి యద్భావి కరిష్యేహం పరాక్రమం. అందుకని ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఏదైతే క్రతు అన్నది చేస్తాడో దానికి నేను ఆధీనుణ్ణి. ఎందుకు అంటే కొన్ని కొన్ని నివారించటానికి వీలు లేదు. అందుకని ఇప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞని ఎందుకు వినమన్నాడు? ఈ యజ్ఞాన్ని నా భక్తుడు చేస్తున్నాడు. పైగా నన్ను ప్రాధేయపడ్డ కారణంగా నేను ఇక్కడ వచ్చాను కాబట్టి ఆ యజ్ఞాన్ని నేను రక్షణ కల్పిస్తాను. అందుకనే దానికి కారణంగా అప్పుడు నీతో యుద్ధం చెయ్యాలి కాబట్టి ఆ యుద్ధం కూడా చేస్తాను. అంతేగాని నేను పరమేశ్వరుడికి విముఖుణ్ణి కాను. నువ్వు వచ్చింది యజ్ఞాన్ని విధ్వంసం చేయటానికి కాబట్టి ఆ క్రతువు నువ్వు చెయ్యి. అందుకు నువ్వు కూడా నాతో యుద్ధం చెయ్యి.
ఏది జరుగుతుందో అది జరుగుతుంది. జరగవలసిన దాన్ని నేనేమి నివారించట్లేదు. అందుకని నా ఒక్క పరాక్రమాన్నంతా నేనిక్కడ ప్రదర్శిస్తాను. అలాగే నీ బలంతో నువ్వు గూడా చెయ్యవలసింది చెయ్యి. అంటే ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏమిటి అంటే, అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళకి లౌకికంగా మనం ఏదో చేసేసి వాళ్ళకి మాటిచ్చాను కాబట్టి, ఇలా కాబట్టి, అలా కాబట్టి అని సమర్థించుకోకూడదు. ఇక్కడ లీలగా చేస్తున్నాడు పరమాత్మ. అజ్ఞానమన్న అంధకారంలో ఉన్నవాడికి మళ్ళీ జ్ఞానం వైపుగా వెళ్ళటానికి తను చేసిన ఒక క్రతువు ఒక ఫలితంగా కూడా మళ్ళీ ఎలా అయితే తర్వాత భాగంలో ఆ యజ్ఞం సమాప్తి కూడా చెందేలాగా మళ్ళీ చేసిన తప్పుని సరిదిద్దుకునేలాగా, అది తెలుసుకునేలాగా, మసులుకునేలాగా అది చెయ్యటానికి కొన్ని కొన్ని విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి క్షణం అంత ఎరుకలో మనం ఉండము. క్షణం చేసింది ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం చేసి చేసి ఉన్నప్పటికీ కూడా ఒక్క క్షణం చాలు మళ్ళీ మాయలో లోబడిపోయిన కారణంగా కొన్ని చెయ్యరానివి చేస్తూ ఉంటాం. ఇంత చేసిందంతా కూడా మన చేతులారా మనమే చెడగొట్టుకున్నట్టుగా కూడా చేస్తూ ఉంటాం. పైగా ఇక్కడ అహంకారం అన్నది వస్తది. ఎంత మనం ధర్మపరమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా ఎలా అయితే దేవతల సహితంగా కొన్ని పురాణ ఇతిహాసాల్లో గాథలున్నాయి. ఎప్పుడైతే మళ్ళీ కొంచెం అక్కడ అహంకారం అన్నది వస్తుందో, వచ్చినప్పుడు మళ్ళీ నా ఉనికిని నేను మర్చిపోతూ ఉంటాను. ఆ పరమాత్మ తత్వాన్ని, యథార్థాన్ని మళ్ళీ విస్మరిస్తూ ఉంటాను. ఈ అహంకార కారణంగా కొన్ని మళ్ళీ దుర్గుణాలు చెరుగుచుంటాయి. పూర్ణంగా ఉన్న పరమాత్మ ఎలా ఉన్నాడు? సచ్చిత్ ఆనంద స్వరూపము. ఈ వికారాల కారణంగా క్రమేణా మళ్ళీ దానికి దూరం అవుతాను. మళ్ళీ అజ్ఞానానికి దగ్గర పడిపోతూ ఉంటా. పూర్ణంగా అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోయి ఎప్పుడూ విచక్షణతో ఆ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని గ్రహిస్తూ అందులోనే రమిస్తూ అందులోనే ఉండగలగటం చేసుకున్నప్పుడు నా ఈ జన్మ సార్థకము. అది కానంత వరకు అందుకే మనకి ఈ జన్మ మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాము. ఆ భ్రమణ అన్నది మళ్ళీ మనుష్య రూపంలో వస్తావా ఇంకా ఏ జీవిలో పుడతావా అన్నది కూడా మళ్ళీ మన కర్మలే మూలము. జరిగింది నేను మార్చలేను కానీ, జరగబోయేది గనక నేను కొద్దిగా సవరించుకుంటూ ఉంటే, నా గతి, స్థితి మారుతాయి. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్తావతి గోవింది ప్రహస్యాత్ స మహాభుజః ఆవదత్ సుప్రసన్నోస్మి త్వం జ్ఞాత్వా మత్ప్రబోహ ప్రియం. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. విష్ణు ఎప్పుడైతే ఇలా చెప్పాడో అప్పుడు మహాబాహుడైన వీరభద్రుడు కూడా నవ్వుకుంటూ విష్ణు నాకు తెలుసు నువ్వు పరమశివుడొక్క ప్రియమైన వాడివి. అందుకని ఎప్పుడైతే నువ్వు కూడా ఆయన పట్ల అంతా ఉన్నావో అది విని నాకు ఆనందం కలిగింది. తతో విహస్య సుప్రీతో వీరభద్రో ఘనాగ్రణి ప్రశ్యాన్ వనతో ఆవాది విష్ణుం దేవం హి తత్వతః. దాని తర్వాత గణాల్లో శ్రేష్ఠుడైన వీరభద్రుడు కూడా చాలా ఆనందంగా నవ్వుతూనే వినయంతో మళ్ళీ విష్ణుతో ఇలా అంటున్నాడు. వీరభద్ర ఉవాచ తవ భావ పరీక్షార్థ మిత్యుక్తం తే మహాప్రభో ఇదానీం తత్వతో వచ్మి శృణుత్వం సావధానతః. వీరభద్రుడు మళ్ళీ విష్ణుతో అంటున్నాడు, మహాప్రభు నీ యొక్క భావాన్ని పరీక్షించటానికి అన్నాను తప్పితే నీ యొక్క యథార్థత నాకు కూడా తెలుసు. అయితే నువ్వు సావధానంగా విను, అసలైన భావన ఏంటో నేను చెప్తాను. నేను ఏ భావనలో ఉన్నాను అని. యథా శివస్తథా త్వం హి యథా త్వం చ తథా శివః ఇతి వేద వర్ణయంతి శివశాసనో నతో హరి. ఓ హరి, ఎలా అయితే శివుడో అలాగే నువ్వు. అంటే ఇద్దరిలో భేదం లేదు. నువ్వు ఎలాగో శివుడు అలా, శివుడు ఎలా నువ్వు అలా. అందుకే ఇక్కడ శివుణ్ణి ఎలా అయితే అంటే ఇక పరమాత్మ తత్వాన్ని వేదాల్లో ఎలా అయితే వర్ణించాయో ఇక్కడ చెప్పింది రెండు ఒక్కటి. తానే తిను తినే తను, భేదం లేదు. అందుకే ఇక్కడ ఆ వేదాలు చెప్పింది సర్వము పరమసత్యము, ఇద్దరికి భేదం లేదు. శివాజ్ఞయా వయం సర్వే సేవకాః శంకరస్య వై తథాపి చ రమానాథ ప్రవాదోచితమాధరాత్. ఓ రమానాథ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, ఆ పరమేశ్వరుడు ఆజ్ఞను వినిపించటానికి అలాగే ఇక్కడ నువ్వు ఆయన సేవకుడివి, నేను ఆయన సేవకుణ్ణి. అందుకుని ఇక్కడే నేను ఏదైతే అన్నానో ఈ వాద వివాదాలు ఇవన్నీ కూడా అన్నీ
అనుకూలమైనవే. అంటే ఈ సందర్భానికి, ఈ సమయానికి కావాల్సినట్టుగానే అవి చెప్పబడి ఉన్నాయి. అందుకే మీ పట్ల నాకు ప్రత్యేకమైన ఆదర భావంతో నేను చెప్పవలసింది చెప్పాను. అందుకని నా ఒక్క భావన కూడా అర్థం ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు యుద్ధమే చేసుకోవాలి. యుద్ధం చేసేటప్పుడు మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు గదా! అని మెల్లిగా ఎయటానికి ఇవేం కుదరదు. ఆ తీవ్రతతోనే వాళ్ళు యుద్ధం చేసుకుంటారు. బ్రహ్మో ఉవాచ తచ్చుత్వా వచనం తస్య వీరభద్రస్య సో అచ్యుతః ప్రహస్య చేదం ప్రోవాచ వీరభద్ర హితం వచః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. వీరభద్రుడు యొక్క మాటలు విన్న విష్ణువు కూడా నవ్వుతూనే మళ్ళీ వీరభద్రుడికి హితకరమైన మాటలు చెప్తున్నాడు. విష్ణుర్ ఉవాచ యుద్ధం కురు మహావీర మయా సార్ధమశక్తితః తవాస్త్రేహ పూర్యమానోహం గమిష్యామి స్వమాశ్రమం. ఓ మహావీర వీరభద్ర, శంకించకుండా నువ్వు ఎలా చెయ్యాలో యుద్ధం అన్నది పూర్ణంగా చెయ్యి నాతో పాటు. ఎటువంటి సంకోచాలు పెట్టుకోకు. నీ అస్త్రశస్త్రాలు నీ వీరత్వం అంతా కూడా నా ఈ శరీరం మీద చూపిచ్చు. అప్పుడు నేను ఈ శరీరాన్ని ఇన్ని గాయాలతో నా ఒక అసలైన ఆశ్రమానికి నేను చేరుకుంటాను అని. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా హి విరమ్యాసౌ సన్నంధో అభూతరనాయ చ స్వాఘనిర్వీరభద్రోపి సనందో అభున్ మహాబలః. బ్రహ్మళ్ళి నారదుడికి ఇలా చెప్తున్నారు. ఇలా ఎప్పుడైతే విష్ణు చెప్పి మౌనంగా ఉండిపోయాడో అప్పుడు మళ్ళీ మహాబలవంతుడు మహాబలశాలి అయిన వీరభద్రుడు కూడా తన గణాలతో యుద్ధానికి సిద్ధపడిపోయి విజృంభణ అన్నది మొదలు పెట్టారు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలు 36 చాప్టర్ సంపూర్ణం.